గత రాత్రి నుండి నిన్నటి నుంచి మరి కోనరావుపేట మండల గ్రూపులలో కానీ ఈ వేములవాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాధ్యమాల్లో మరి అనేక రకాలైనటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. ఆ ప్రచార ముఖ్య సారాంశం ఏమిటంటే మరి కోనరావుపేట మండలానికి హై లెవెల్ బ్రిడ్జిలు మూలవాగు పైన హై లెవెల్ బ్రిడ్జిలు శాంక్షన్ అయినటువంటి సమాచారం. మరి ముందుగా గౌరవ వేములవాడ శాసనసభ్యులు మరి ఆర్ శ్రీనివాస్ గారికి మన మండలానికి రోడ్లు పునరుద్ధీకరణ కోసం నిధులు మంజూరు చేసినందుకు వారికి మండల ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. మరి వారి సోషల్ మీడియాలలో నిన్నటి నుంచి జరుగుతున్నది ఏంటంటే మరి కోనరావుపేట మండలానికి హై లెవెల్ బ్రిడ్జీలు అని చెప్పేసి వారి పార్టీ మండల అధ్యక్షులు వారు ఒక పోస్టర్ విడుదల చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు వారి ఫోటో మరి రోడ్ సైడ్ బిల్డింగ్స్ మినిస్టర్ మరి ముఖ్యమంత్రి గారి ఫోటో పెడుతూ మరి ఇది ఇవ్వడం జరిగింది. దీనిలో ఏముందంటే ఇది వారు విడుదల చేసినటువంటి గౌరవ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వారు విడుదల చేసినటువంటి పోస్టర్. ఇందులో ఉన్న సమాచారం ఏంటంటే మామిడిపల్లి నుంచి నిజామాబాద్ గ్రామానికి మధ్య హై లెవెల్ బ్రిడ్జి 4.14 కోట్లతో అన్నారు. మరి బౌసాయిపేట వెంకట్రావుపేట మధ్యలో 2.90 కోట్లు అన్నారు. వట్టిమల్ల నిమ్మపల్లి మధ్యలో 2.54 అన్నారు. ఇట్లా మన దగ్గర సుమారుగా ఒక 9 కోట్ల వరకు మరి హై లెవెల్ బ్రిడ్జిలకు శాంక్షన్ వచ్చిందని చెప్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చేసినటువంటి పత్రికా ప్రకటన. రెండవది మరి దాన్నే చూసుకున్నట్టయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో ఏముందంటే ఆర్మ్స్ లిస్ట్ ఆఫ్ శాంక్షన్డ్ వర్క్స్ ఇన్ కరీంనగర్ ప్యాకేజ్ అండర్ ఆర్మ్స్ అని ఇచ్చి జీవో నెంబర్ 97లో జీవో నెంబర్ 96లో మీరు ఒకసారి చూసుకోండి. జీవో నెంబర్ 96లో ఏమనుంది? స్ట్రెంథెనింగ్ అంటే బలపరచడం. స్ట్రెంథెనింగ్ 0.02 4.700 కిలోమీటర్ మామిడిపల్లి టు నిజామాబాద్ రోడ్ వినాలి రోడ్ ఇన్ ద రాజన్న సిరిసిల్ల జిల్లా. మరి ఏమంటున్నారండి ఇక్కడ 4.7 అంటే 4 కిలోమీటర్ల 700 మీటర్లు రోడ్డు స్ట్రెంథెన్ చేయడానికి మేము అమౌంట్ శాంక్షన్ ఇచ్చినారు. మరి వీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మండలాధ్యక్షుల వారు హై లెవెల్ బ్రిడ్జ్ అన్నారు. ఇది ఇంకొకటి తీసుకున్నట్టయితే మరి వెంకట్రావుపేట స్ట్రెంథెనింగ్ ఫ్రమ్ 0.02 3.300 మీటర్స్ బౌసాయిపేట టు వెంకట్రావుపేట రోడ్ ఇన్ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ అంటే వీరిచ్చిన పూర్తి సమాచారం ఏంటంటే జీవో ప్రకారం నేను చెప్పేది. దాన్ని గవర్నమెంట్ విడుదల చేసిన జీవో ప్రకారం మనకేంటంటే రోడ్డుకు స్ట్రెంథెన్ చేయడానికి డబ్బులు మంజూరు చేస్తున్నాము అని చెప్తున్నారు. మరి దీన్ని రంగురంగుల బ్రోచర్లతోటి రంగురంగుల పోస్టర్లతోటి హై లెవెల్ బ్రిడ్జిలు చేసినామని చెప్పేసి మరి జరుగుతూ ఉంది. ప్రజలంతా అయోమయానికి గురవుతూ ఉన్నారు. మరి నిజమైన బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. ప్రజలు ఏమడుగుతున్నారంటే బ్రిడ్జే శాంక్షన్ అయితే గనక మరి 2 కోట్లకో 4 కోట్లకో అయ్యే బ్రిడ్జి కాదు కదా ఇది. మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది అని మండల ప్రజలంతా అయోమయానికి గురవుతా ఉన్నారు.